మరో కాల్ తీసుకుందాం కాకినాడ నుంచి నాగావల్లి గారు. మేడం నమస్తే. నమస్తే సార్. చెప్పండి అమ్మా. నంబర్ 1 న్యూస్ ఛానల్ కి చాలా ధన్యవాదాలు సార్, మా తరపున మీరు మాట్లాడుతున్నందుకు. థ్యాంక్ యూ మేడం. ఏదైతే జరిగిందో విషయం రాజమండ్రిలో ఉమెన్స్ డే కి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి సార్. అవును. అది లేకుండా పోయింది కాకుండా మాకు మెంటల్ గా చాలా స్ట్రెస్ ఉంటుంది సార్ ఉద్యోగం పరంగా. అవును. అది అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర కూడా చాలా సమస్యలు ఉంటాయి సార్. అవన్నీ వదిలేసి మేము ఉద్యోగాన్ని జీవితంగా భావించి ఉద్యోగం చేసుకుంటాం సార్. పేషెంట్ ని కూడా మా బంధువుల్లా చూసుకుంటాం, చాలా కేర్ తీసుకుంటాం. అలాంటిది ఆవిడ కనీసం ఆ స్టాఫ్ నర్స్ గారు ఎవరైతే ఉన్నారో డాన్స్ వేసేటప్పుడు ఆవిడ యూనిఫామ్ లో లేరు. అవును. లేనప్పుడు ఎలా చర్య తీసుకుంటారు సార్ ఆవిడ మీద? తర్వాత పర్మిషన్ కూడా తీసుకున్నారు సార్. పర్మిషన్ తీసుకున్నా కూడా ఈ మీడియాలో వైరల్ చేయడం చేసిన తర్వాత గవర్నమెంట్ ఏదైతే తీసుకుందో అది చాలా నా తరపున మా నర్సెస్ తరపున చాలా తప్పు సార్. దానికి మీరు మాకు సపోర్ట్ గా వహించవలసిందే కోరుతున్నాం సార్. తప్పకుండా అమ్మా, మేము ఎప్పుడు కూడా సపోర్ట్ గానే ఉంటాం. ఎందుకంటే సామాన్యుడికి ఏ కష్టం వచ్చినా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రంగా నెంబర్ 1 న్యూస్ ముందుంటుంది. దీనికి సంబంధించి ఇది ఏదైతే అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో దాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. ఎవరైతే సస్పెండ్ అయినటువంటి 3 ఉన్నారో వారికి మళ్ళీ పోస్టింగ్ ఇవ్వాలని, ఆ యొక్క హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఆ హెడ్ నర్స్ గారు కూడా త్వరగా కోలుకొని అందరితో పాటు ఉద్యోగం చేయాలని, మిగిలిన 13 మందికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అది సర్వీస్ రికార్డులో ఒక రకమైనటువంటి మాయని మచ్చగా మారుతుంది. అవును అవును. అందుకే అది కూడా తీసే విధంగా ఖచ్చితంగా మేము ఖచ్చితంగా మేము కూడా ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. అది పేపర్ లో రాశారు, అది మీడియాలో రాశారు. అవును. ఆవిడ ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా ఉద్యోగం చేసి పేషెంట్ కి వైద్యం చేస్తారు. అవును. అది ఎవరు మీడియాలో చేయరు సార్. అవును. నాగవల్లి గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరో కాల్ తీసుకుందాం కాకినాడ నుంచి చిన్నారి గారు. మేడం నమస్తే. చిన్నారి గారు. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. మొదటిగా మాకు మరొకసారి ఒక మంచి అవకాశాన్ని కలిగించినందుకు నంబర్ 1 న్యూస్ ఛానల్ వరకు మేము రుణపడి ఉంటాం సార్. ప్రతిసారి కూడా మీరు న్యాయాన్ని అలాగే మాలాంటి వారి కోసం మీరు నిలబడుతున్నారు సార్. ఈ రాజమండ్రి అంశం కోసం చెప్పాలంటే ఫస్ట్ మీడియా అంటే మాకు చాలా గౌరవం సార్. ఎందుకంటే ప్రతి సమస్యను ప్రజల దగ్గర తీసుకెళ్తారు, ప్రజల సమస్యను గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్తారు అనేది ఒక గౌరవం సార్. కానీ మీరు ఇందాక కూడా చదివారు హెడ్డింగ్లన్నీని, అది ఆ హెడ్డింగ్లన్నీ ఏంటంటే చాలా బాధగా ఉంది సార్. ఎందుకంటే పేషెంట్ల ముందే స్టెప్లు ఇలాంటివన్నీ కూడా చాలా దారుణంగా అవి రాశారు సార్ వాళ్ళందరూ. ఒక్కటి ఫస్ట్ గమనించవలసింది ఏంటంటే సార్, ఒక ఉద్యోగులు పర్టికులర్ గా హాస్పిటల్లో ఒక హాల్లో గ్యాదర్ అయ్యారంటే పర్మిషన్ లేకుండా గ్యాదర్ అవ్వరు సార్. డ్యూటీ టైం 8 to 2 అంటే ఆ లాస్ట్ 1 hour అయినా కానీ విత్ పర్మిషన్ తోనే ఎవరైనా గ్యాదర్ అవుతారు. ఒక మీటింగ్ కనీసం ఒక యూనియన్ మీటింగ్ పెట్టుకోవాలన్నా పర్మిషన్ తోనే గ్యాదర్ అవుతారు సార్. పర్మిషన్ లేదు అనడం అనేది చాలా తప్పు, చాలా దారుణం సార్. అలాగే ఆమె కాకినాడలోనే చేసి రాజమండ్రి ట్రాన్స్ఫర్ సార్ సిస్టర్ గారు. చాలా హంబుల్ పర్సన్, చాలా మంచి సర్వీస్ ఇచ్చిన ఆవిడ. ఇవన్నీ చూసారు. ఇప్పుడు మీడియా చేసిన గందరగోళం వల్ల ఆవిడ హాస్పిటల్ పాలైపోయారు. అలాగే లోకేష్ గారు కూడా అసెంబ్లీలో చాలా సార్లు ఆ మహిళలను ఎంతో గౌరవిస్తూ, మొత్తం టీడీపీ ప్రభుత్వం అంతా మహిళను గౌరవిస్తూ మాట్లాడతారు సార్. చాలా సార్లు ఆయన నా తల్లినే కాదు ఏ తల్లినే అన్నా కానీ నేను ఊరుకోను అని చాలా సార్లు చెప్పారు. తల్లి లాంటిది సార్. తర్వాత ఒక రాజమండ్రి ఎమ్మెల్యే గారు సార్, ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఈ సస్పెండ్ లెటర్ ని పోస్ట్ చేశారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఎన్నికైన ఫస్ట్ రోజు నుంచి మన రీసెంట్ వరకు కూడా సార్ మేము ఇన్ని కష్టాలు పడుతున్నామని ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్ స్ట్రగుల్ కమిటీ తరఫున. ఒక్క రిప్రజెంటేషన్ కూడా ఆయన ఇన్స్టాగ్రామ్ లో పెట్టలేదే, ప్రజలు ఎంత సమస్యలు ఎంత బాధపడుతున్నారు, నేను గవర్నమెంట్ తీసుకెళ్తున్నానని. దీన్ని మాత్రం హడావడిగా ఇన్స్టాగ్రామ్ లో పెట్టవలసిన పని ఏముంది సార్. తర్వాత సార్ ఇప్పుడు వాళ్ళు చేసింది ఏదో ఉమెన్స్ డే భాగంగా
అవును. స్పెషల్ డే మాకు స్పెషల్ లీవ్ కూడా ఒకటి ఇచ్చింది గవర్నమెంట్. అవును. ఉమ్. అన్ని డిపార్ట్మెంట్ లో కూడా ఇప్పుడు మీరు చాలా డిపార్ట్మెంట్ లోవి లైవ్ లో వేశారు. అవును. యూనిఫామ్స్ తోనే చాలా మంది పోలీసులు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఎంతో అవును. దాన్ని ఏదో ఒక ఆట విడుపు కార్యక్రమంగా మా స్ట్రెస్ ని రిలీవ్ అవడానికి అంతే. ఏదో చేసేది సార్. ఉమ్. దాన్ని ఇంత దారుణంగా మీడియా చేయడం అనేది మేము చాలా ఖండిస్తున్నాం సార్. ఉమ్. ఇప్పుడు ఇది మా ప్రైవసీకి భంగం కలిగించి ఈ విధంగా బయట పెట్టడం వల్ల ప్రతి మీడియా మీద కూడా మేము ఖండించి కేసు పెట్టే పరిస్థితి కూడా ఉంది సార్. ఓకే. ఉమ్. ఇలాంటి మీడియాలు ఆ వాస్తవాలు తెలుసుకోకుండా ఉమ్. ప్రజలు మరి ఈమె ఆరోగ్య పరిస్థితి ఎంత దారుణం చేశారంటే దాన్ని మేము కంపల్సరిగా ఖండిస్తున్నాము. ఉమ్. దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం సార్. ఎందుకంటే మాకు రెగ్యులర్ యూనియన్ తరపున కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు. ఓకే. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం సార్. ఓకే. మేము మీ నెంబర్ 1 ఛానల్ వాళ్ళకి మరొక్కసారి మంచాల సాయి సుధాకర్ నాయుడు సార్ గారికి కూడా మేము ఈ నిజాలు తెలియడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని మేము చాలా అభినందిస్తున్నాం సార్. కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.